టెంట్ లోపల ఒక చిన్న అమ్మాయి ఒంటరిగా ఏదో వెతుకుతోంది. వెనక నుంచి అడుగుల శబ్దం. ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమెను అడవుల్లోకి లాక్కెళ్తున్నాడు. రాకేష్, అతని భార్య విజయ, పిల్లలు రేణు, వికాస్ అందరూ కలిసి పిక్నిక్ కోసం ఒక అడవి ప్రాంతానికి వచ్చారు. సమయం సరిగ్గా ఉదయం 11 గంటలు. టెంట్ వేసుకున్నారు. వాటర్ ఫాల్స్ దగ్గర సంతోషంగా గడుపుతున్నారు. ఇంతలో రేణుకు దాహం వేస్తుంది. అమ్మా, నీళ్లు కావాలి. టెంట్లో బాటిలుంది, తాగి వికాస్కి కూడా తీసుకురా అని విజయ్ చెప్తుంది. రేణు ఒంటరిగా టెంట్ దగ్గరికి వెళ్తుంది. బాటిల్ కోసం వెతుకుతుంటే ఒక అపరిచిత వ్యక్తి నీకు దాహం వేస్తుందా అని అడుగుతాడు. రేణు భయంతో మీరెవరు అని అడుగుతుంది. అతను ఒక్కసారిగా ఆమె చేతులు పట్టుకుని అడవిలోకి లాక్కెళ్తాడు. కాపాడండి అని రేణు గట్టిగా అరుస్తుంది. కాని ఆ అడవిలో ఆమె అరుపు ఎవరికీ వినిపించదు. కొద్దిసేపటికి రేణు ఎక్కడా అని రాకేష్ అడుగుతాడు. టెంట్ దగ్గరికి వెళ్ళింది అని విజయ చెప్తుంది. రాకేష్ వెంటనే టెంట్ దగ్గరికి వెళ్తాడు. కాని రేణు కనిపించదు. 3 గంటలు అడవి మొత్తం వెతికారు. చివరికి ఒక చెట్టు దగ్గర రేణు ఎవరో పూర్తిగా రక్తం తాగినట్టు భయంకరమైన స్థితిలో పడి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భయానక కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.